కొల్లేరులో నీటి మట్టం పెరుగుతోంది. కొల్లేరు సరస్సు అంతర్భాగంలో 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా తమ్మిలేరు, రామిలేరు, బుడమెరుగు వాగులతో పాటు కృష్ణా కాల్వల్లో భారీ వరద కొల్లేరుకు చేరుతోంది. ఈ నీరంతా నేరుగా ఉప్పుటేరులో కలుస్తోంది. భారీ వరదలతో లంక గ్రామాల చుట్టూ ఇప్పటికే పూర్తిగా నీరు చేరింది. కొన్ని లంకలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్నిటికి ప్రమాదం పొంచి ఉంది. పూర్తిగా ఆక్వా రైతులు నష్టపోయారని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుడమేరు, రామిలేరు ఉధృతితో ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, చంద్రయ్య కాలువ, పెదపాడు, అలాగే వట్లూరు, మొండికోడు, పందికోడు, అలాగే సోల్రాజ్, కైకలూరు స్వంపు, మాదేపల్లి, రాళ్లకోడు, దోసపాడు, మోటూరు, అలాగే పోతునూరు వంటి ఛానల్స్ నుంచి నీరు చేరుతోంది. మండవల్లి మండలం, పెద్ద ఎడ్లగాడి, పెనుమాల్లంక, ఏలూరు రూరల్ మండలం, గుడివాక లంక, ప్రతికోళ్ల లంక గ్రామాలకు వెళ్లే రోడ్డులో బుడమేరు నీరుతో నీట మునిగింది. ఇప్పటికే 3 మీటర్లకు నీటి మట్టం పెరిగింది. మరో 1/2 మీటరు పెరిగితే కొల్లేరు అశాంతం మునిగిపోతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. 3 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు, ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న 2 రోజుల్లో కొల్లేరు పరివాహక ప్రాంతాలకు భారీ ముప్పు పొంచి ఉందని కొల్లేరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నందిగామ లంక, పెనుమాక లంక, మిచ్చిమల్లి, పత్తిపాడు, తక్కిళ్ళపాడు, పూలపుర గ్రామాలంతా ములకంత ఇటు రావాలి. ఇది విజయవాడ బుడమేరు నుంచి వస్తుంది. ఇంకా 2 రోజుల దాకా పెరిగే అవకాశం ఉంది. కైకలూరు రోడ్డు బంద్ అయిపోయింది. ఇది 2 రోజులు తీస్తున్నాం. ఇంకా రేపు కానీ ఇది క్లియర్ అవుతుంది కదా, తీస్తే కొంతవరకు పర్వాలేదు. పీక్ స్టేజ్కి వచ్చింది. రొయ్యల చెరువులు బయట లెవెల్కి లోపల లెవెల్ అయిపోయినాయి. ఇంకేమైనా పెరిగితే చెరువులు మునిగిపోయే అవకాశం ఉంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎక్కినప్పుడు ఇంత ఫ్లడ్ వచ్చింది. మళ్ళీ ఈ 2024 చంద్రబాబు గారు ఎక్కిన తర్వాత ఇంత ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు వరకు ముంపుకు గురవలేదండి ఈ రోజు కూడా. ఇవాళ చూస్తే ఆ రోడ్డు మొత్తం మునిగిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామ ప్రజలు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా అంటే రాకపోకలు ఇబ్బంది. ఒక పడవ పెట్టారు, ఒక పడవ వెళ్తే ఇంకో 2-3 గంటల దాకా ఆ పడవ వచ్చే పరిస్థితి లేదు. దీనికి ప్రభుత్వం కూడా స్పందించి ఇంకో 2 పడవలు అరేంజ్ చేయాలి. ఈ ప్రజల నుంచి అటో పడవ ఇటో పడవ కంపల్సరీగా హాఫ్ అన్ అవర్కు, అరగంటకు ఒక పడవ కంపల్సరీ పెట్టాలండి. అంటే గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉందండి. ఇంకా గ్రామం ఖాళీ చేయమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. ఇంకా అలాంటి హెచ్చరికలు ఉన్నా 2-3 రోజులు చేస్తానో తెలియదు. పైనుంచి ఇంకా వాటర్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోడ్డు కూడా మునిగే, ఇది కూడా సంధించిపోతుంది. ఈ పక్క నుంచి ఆ చివరి వరకు మునిగిపోయే పరిస్థితి. 2004 తర్వాత మళ్ళీ 2024 దాదాపు 20 సంవత్సరాల్లో ఇది మళ్ళీ రిపీట్ అయిందండి. పెరుమాకం గ్రామం అండి ఇది. కోంట్లంక, పత్తికోళ్ళంక, కొవ్వాళ్ళంక, అది ఈ ప్రాంతం మొత్తం పోయింది. మొత్తం బీభత్సం అయిపోయింది. అందుకు చేత గళ్ళని గోలెత్తుకుంటా వెళ్ళిపోయారు. ఎవరి కాళ్ళకి కూలోడు రానన్నాడు. రైతులకి చాలా ఇబ్బంది పడ్డారు. అది